హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ప్రత్యేకంగా వీడియో కోసం ఏం కాదు కానీ ఇక అన్నీ చెప్పుకోవాలన్నట్టుగా చెప్తున్నట్టు వీడియోలో. అయితే ఏంటంటే రజితకు నెల రోజుల నుండి ఇదంతా లాగుతుందట. మొత్తం ఏమంటారు దాన్ని చెప్పు, ఏంటిది? ఇదంతా గుంజుతుంది, ఇదంతా మెడలను లాగుతుంది, బాగా బాగా అవస్థ అవుతుంది. అంటే ఎందుకు అవుతుందని అర్థమవుతుంది నీకు? అయితే ఇట్లా లాగుతుంది, నొప్పి లేస్తుంది, రాత్రి అంతా మస్తు ఇబ్బంది పడుతుంది. ఇక అయితే ఏం చేసినామంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే టాబ్లెట్లు ఇచ్చుడు, అది వేసుకున్న తర్వాత తగ్గిపోవుడు, దాని తర్వాత మళ్ళీ వచ్చుడు. మొదకు మొదకు లేట్ అయ్యాకు బాగుంది మాకు ఇక్కడ. కానీ ఇట్లా ప్రతిసారి నొప్పి లేచినప్పుడల్లా పోవుడు, టాబ్లెట్లు వేసుకున్నాడు, తగ్గిపోవుడు, మళ్ళీ వచ్చుడు. నొప్పి లేచినప్పుడల్లా రాత్రి అంతా ఈమెకు నరకమే. ఇక లాగుతుంది, గుంజుతుంది, లాగుతుంది, గుంజుతుంది. ఒకసారి గొంతు చూపెట్టి ఎట్లా అయింది చూపెట్టు. అదంతా మొత్తం ఎట్లా అయిపోతుంది. అందుకోసం అని చెప్పానే ఈరోజు హాస్పిటల్ వెళ్తాం అనుకుంటున్నాం, జగిత్యాలు. అది కొంచెం చూస్తే ఏదో ఇబ్బంది లెక్క అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు జగిత్యాల హాస్పిటల్ వెళ్తాం, వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీడియో ఇస్తా, ఏం జరిగింది ఏం కథ అనేది మళ్ళీ మొత్తం చెప్తా. ఓకేనా? మరి మనకు రెడీ ఉంది కుక్కరు సౌండ్ రావడానికి. కానీ లేట్ కానీ కానీ ఇప్పుడైతే మేము రెడీ అయ్యి హాస్పిటల్ వెళ్తాం. ఇద్దరు అన్నా చెల్లి. జానవి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పినావా? ఇప్పుడైతే మనం హాస్పిటల్కి వచ్చినాం. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురించి చెప్పబోతున్నాను. మీ ఇంట్లో ఎటువంటి సమస్యలున్నా, అంటే ఆర్థిక సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకులు, ఇంకా పిల్లల్లో జ్ఞాపక శక్తి లేకపోవడం, చదువు, విద్య, జ్ఞానం, ఇంకా రాజకీయం, వ్యాపార నష్టాలు, చెడు ప్రయోగం, నరదృష్టి, చెడు దృష్టి, కనుదృష్టి, ఇంకా ఇవే కాకుండా మీరు అనుకునే ఏవి కూడా జరగకపోవడం, నాగదోషం, ఇంకా ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణ వంటి సమస్యలకు ప్రత్యేకంగా అంజన వేసి చూడబడను. కోయ గురిజి రామరాజు, వీరిని నేను నమ్మాను. మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. వీరి ఫోన్ నెంబర్ 9010174803. లోపల ఊసిరు కదా, ఇప్పుడు ఎంత జనం ఉన్నారో. ఇక మా ఓపీ లాస్ట్కు ఉందట. ఇక కొంచెం మాట ఇట్లా మాట్లాడినాం, కొంచెం తొందర ఏమని చెప్పినామన్నట్టు. ఎందుకంటే చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, కొంచెం తొందర ఏమన్నా. సరే ఇస్తానన్నారు. అప్పటిదాకైతే మేము వెయిట్ చేయాలి. మంది చూసి ఆగమైంది, ఎంత టైం అయితే ఏమని భయపడుతుంది. మా చిన్న మటుక తైపు కానీ ఇదే వేసింది తప్పు. ఏమైందంటే తొందర అయిపోతుంది, తొందర వస్తాం అన్నది. ఇప్పుడు బుక్ అయింది. మరి ఇంతమంది ఉంటారని తెలియదు కదా. రజితకు తెలిసిన వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు. వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నది, నన్నేమో వెనుకకు నూకేసింది. రజిత చూసిర్రా, ఇంతమంది వచ్చిర్రు. పోయిపోయి మేము ఉన్న రోజే ఇంతమంది రావాలన్నా, వేరే రోజు అంతా అయిపోవాలి. మరి లోడదాం పట్టాలని కాదు. ఇంతమంది వచ్చినట్టు వాళ్ళకి బాధలు ఉన్నాయి, వాళ్ళకి అవస్థ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినా వాళ్ళు కట్టిన వచ్చారు. మీరు ఉన్న రోజు బాధ రావాలి. మరి ఆలోచన రోజు నువ్వెందుకు వచ్చి వేసేసాడు వీళ్ళు వచ్చినా నేను రాకపోదండి కదా. వాళ్ళు కూడా కట్టిన అనుకోవచ్చు. డాక్టర్ కూడా టక్కగా ఇస్తాడు, బాగా లేట్ చేస్తాడు. డాక్టర్ టకటక చూస్తే ఇప్పుడు టకడ కూర్చోలేడు, బాగా లేట్ చేస్తున్నాడు అన్నది. ఇప్పుడు ఈమె లోపలికి పోతుంది. టకడ కూర్చి ఏమని పంపిస్తే మరి ఈమెకున్న అవస్థ ఏంటిది ఏదని తెలుసుకోకుండా మంచిదేనా? కొంచెం టైం పడుతుంది కదా. అవునా కదా? కరెక్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పావురా? ఇంకా కుప్పలు లిఫ్ట్లు దిగుతుర్రా, పోతుర్రా. ఎంతమంది వచ్చినా అక్కడ ఓపీ ఉంటుంది, నెంబర్తోనే ఉంటుంది. ఆ నెంబర్తోనే నేను పంపిస్తారు. ఎంతమంది వచ్చినా ఏం కాదు. ఆయన చెప్పినా కదా పంపిస్తుంది. వెయిట్ ఇంతమంది దాంట్లో కనీసం ఒక అర్ధగంట గంట వెయిట్ చేయలేదా? నీ రజిత ఈ కళ్ళు మొత్తం ఇక నిద్రమత్తులు అయినవి. ఇప్పుడు వీడియో కోసం అన్న పడుకోదు. ఇప్పుడు పడుకోవి.
అయిపోయింది. ముందే నీకు బ్లడ్ లేదంటే బ్లడ్ సగం మీద సార్ని అయితే కలిసినాం లోపల. ఇవన్నీ టెస్ట్లు ఇచ్చిండు. ఇంకొక టెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది, అంటే థైరాయిడ్ టెస్ట్ రాసిండు అన్నట్టు. థైరాయిడ్ కావచ్చు మరేమో తెలియదు, కానీ థైరాయిడ్ టెస్ట్ అయితే రాసిండు. థైరాయిడ్, సిబిపి, ఇంకా ఏవో 2-3 రాసిండు. ఇది సపరేట్, ఇది వేరు, కానీ ఆయనకి ఇచ్చినాయి అంటున్నా నేను. అవి అయితే రాసిండు. ఇదేంటంటే నమ్ముతలేదు. నాకెందుకు ఉంటుంది థైరాయిడ్, నాకు ఉండనే ఉండదు అని అంటుంది. మరి నువ్వంటే కాదు, మరి అక్కడ సార్లు అనాలి అని నేను అన్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్నారు అంటే రిపోర్ట్స్ రావడానికి 6-6:30 ఇట్లా అవుతుంది అన్నారు. వీలైతే 7 కూడా కావచ్చు అని అన్నాడు. కానీ ఏంటంటే ఇంటికాడ పిల్లలు ఇద్దరు ఇచ్చిపెట్టి వచ్చినాం కదా, అదొక్కటి ఉంది టెన్షన్. ఇది మొత్తం అదే టెన్షన్లో ఉన్నది ఇప్పుడు. ఏం టెన్షన్ పడద్ది, ఏం రాదు, కానీ కట్టిన అంటున్నా ఏం రాదు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఇవున్న బాధ ఏంది, ఇవున్న సిచ్యువేషన్ ఏంది, ఇంత బాధలు ఉండి కూడా మరి ఏమవుతుందో, రిపోర్ట్స్ ఎట్లా వస్తాయా అని తెలియకుండా ఎక్కడికి వచ్చింది తెలుసా? చెప్పమ్మా. బ్యూటీ పార్లర్. ఈమెకు ఐబ్రోస్ కావాలండి నాకు. సిస్టర్ అన్నం తింటుందట లోపల. ఇంత బాధ కనబడుతుంది ఈమెకు. అంటే ఆడవాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అలా అవస్థ ఎన్నుండగా నాకు తర్వాత విషయం. ముఖ్యంగా ఏంటంటే అందంగా ఉన్నామా లేదా, ఫేస్ మంచిగా ఉందా లేదా, నా కనుబొమ్మలు మంచిగా ఉన్నాయా లేవా. కానీ ఇక రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వెళ్తుంది ఈమెకు. ఏం రాకపోతే మస్తు సంతోషపడుతుంది. ఏమన్నా వచ్చిందనుకో ఇప్పటికన్నా తినదు కదా, ఇంకా వారం రోజు ఉపవాసం ఉంటుంది డైరెక్ట్గా. మంచిగా తెల్లగా కొడుతుంది మొహం, కనుబొమ్మలు తిత్తే కదా. మన నువ్వు లేవు, నేను కూడా తీసుకుంటాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను దిగిపోతున్నానే గట్టిని మంచిగా, వీటిని దారం బట్టి తీసుడు మంచిగా నేను దిగిపోతున్నా. ప్రయోగం ఈమె మీద వేయాలి కొత్తలో. ఫస్ట్ కనుబొమ్మలు మొత్తం తీసేస్తారు ఇక. అందుకే ఇంత దూరం మటుకు వచ్చినాం. ఇప్పుడైతే మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చినాం ల్యాబ్కి. రజిత్ అయితే ఇక టెన్షన్ పడుతుంది. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి అట్లా అడిగినాం మేము. సంతోషం రావట్టి రిపోర్ట్స్ వచ్చినాయంటే. ఇప్పుడు రజిత్ ఏంటంటే ధైర్యం మీద ఉంది. నాకేమవుతుంది, ఏమవుతుంది, నాకేం కాదు అని ఉన్నది. ఇది ఒకటే థైరాయిడ్ ఒకటే రిపోర్ట్ తీసుకున్నాం. ఫస్ట్ స్కానింగ్ అక్కడ తీసుకోమన్నాడు కనెక్ట్. ఇంటికైతే వచ్చేసినాం మేము. అయితే రజితకి ఏమైందని అంటే అసలు ఎందుకు ఇంత డల్ ఉందో నాకు అర్థమైతలేదు. వచ్చింది అయితే చిన్నదే, డాక్టర్లు కూడా చెప్పారు కదా, చెప్పినా అని కూడా ఇంట్లేదు. ఇది అసలు రజితకి ఏమైందో నేను కారణం చెప్పలేదు కదా. అసలు డాక్టర్ ఏమన్నాడంటే రజితకు థైరాయిడ్ ఉందంట. ఆ థైరాయిడ్ దాదాపుగా 100%లో 80% గ్యారంటీగా థైరాయిడ్ ఉంటుందట. అది కూడా ఎక్కువ గర్ల్స్కే ఉంటుందట. చెప్పిండే లేదా డాక్టర్ అయితే నే ముందే. ఇది ప్రతి ఒక్కరికి ఉండేదే, బాధపడే అవసరం అయితే లేదు. కానీ ఇది ఏం చేస్తుందంటే ఎంతో పెద్దది ఇది. నాకు ఇది అసలు ఎందుకు వచ్చింది, ఇట్లా రావద్దు నాకు, అరే గట్టి ఎట్లా వచ్చిందని చెప్పని ఆగం అవుతుంది. ఇగో ఇది ఒకటైతే ఇచ్చిండు. ఎంత నెంబర్ అంటే 25 నెంబర్ అట. డైలీ వాడాలట దీన్ని. ప్రతిరోజు ప్రొద్దున వాడాలంట. ఇది ఒక్క రోజు కూడా మిస్ కావద్దట. అట్లా డైలీ వాడితే ఏంటంటే మంచిగా తొందర తక్కువ అవుతుంది, తగ్గిపోతుంది అన్నాడు. హైపోథైరాయిడ్ వచ్చిందంటే ఇక మనం దాన్ని ఏం చేయలేమాట, అది మొత్తానికే పోదట అది ఇక. కాబట్టి ఇది మంచిగా డైలీ వేసుకో, టెన్షన్ పడకు, తగ్గిపోతుంది అని చెప్పిండు. ఇది హైపోథైరాయిడ్ అని విన్న తర్వాత నుండి ఆగమవుతుంది, పిచ్చి లేచిపోతుంది. దీనికి వచ్చిన తర్వాత ఒక్క పని కూడా తెలియదు. వచ్చింది పోయి పడుకున్నది అంతే. ఇక కొద్దిసేపు ఏడిసింది, ఎంత చెప్పినా ఇంటలేదు. ఏమైంది మాట్లాడక కింద ముఖం ఎత్తావు, అరే మస్తు మందికి ఉంది. నిజం చెప్పన్నా, ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యారెంటీ, ఒక్కరికైతే గ్యారెంటీ ఉంటుంది అట తెలుసా థైరాయిడ్. జోక్ అది నిజం. చాలా మంది అనగినా నేను. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు అంటే 1 month చెప్పిండు. అంటే కొన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చిండు, అవి లోపల ఉన్నాయి.
ఆ టాబ్లెట్స్ అండ్ ఇవన్నీ వాడమని చెప్పిండు. 1 మంత్కి మళ్ళీ ఒకసారి రావాలి, మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలట. అప్పుడు టెస్ట్ చేసుకున్న తర్వాత ఏం వస్తుందో అప్పుడు మనం మాట్లాడదామని చెప్పని అన్నాడు. అసలు నాకు ఎందుకు వచ్చింది థైరాయిడ్? అసలు ఎందుకు వచ్చిందంటే నువ్వు అన్నం కరెక్ట్ తింటలేవు. ఫస్ట్ అదే అంటావు, నాకు కూడా తెలుసు. నిజం. పోయి నిన్ను అడిగిన చూసినావు, నాకు బుద్ధి లేదు. ఇప్పటికైనా ఒప్పుకున్నావు. నవ్వినవా? గుడ్ గర్ల్. అట్లా నవ్వాలి ఎప్పుడు. మొత్తానికి అయితే నవ్వించేసిన అయిపోయింది. ఓకే, మరి ఇంకేంది, వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.